గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఫ్యామిలీ ఎంత సపోర్ట్ చేసినా సరే మీరు వెళ్ళి అమ్మ నాకు ఇప్పుడు ఒక 1000 రూపాయలు కావాలనో, అమ్మ నాకు ఇట్లా ఇది డబ్బులు కావాలి, పాప కోసం ఇది కొనాలనుకుంటున్నా, అప్పుడు అంత ఈజీగా వాళ్ళు ఇవ్వాలనే సిచ్యువేషన్ లో ఉన్నా మీరు అడిగే సిచ్యువేషన్ లో వెంటనే ఉండరు. అడిగేదాన్ని కాదు, ఎలా ఫేస్ చేసేవాళ్ళు అలాంటి సిచ్యువేషన్? అడ్జస్ట్ చేసుకుంటా. అప్పటి నుంచి నా అంత స్టేజ్ లో ఉన్నా నాకు వచ్చిన 500,000 రూపీస్ లోనే అడ్జస్ట్ చేసుకునేదాన్ని. నెలకి తిప్పి కొడితే నాకు మొత్తం అంతా ఆల్ ఓవర్ మొత్తం మగ్గం వర్క్స్ కానీ చీర కొంగులు అన్ని వేసుకున్న 5,000 కన్నా ఎక్కువ రాకపోతుండే. ఇల్లు ఉన్నది మాకు అక్కడ అది కాబట్టి ఓకే, అది రెంట్ హౌస్ అయితే ఎట్లా ఉంటుండే నా పరిస్థితిలో, అమ్మ వాళ్ళ ఇల్లు దగ్గర ఉన్నా కాబట్టి జస్ట్ మెయింటెనెన్స్ కి ఆ 5,000 తోటే నేను అట్లా గడుపుకుంటూ వచ్చేసిన. బట్ ఇప్పుడు ఇప్పుడు అసలు అమ్మో ఒక బిజినెస్ ని ఇలా పరిగెట్టిస్తున్నారంటే మీరే చెప్పాలి. అసలు వెంటనే ఆ డ్రెస్ ఓ హాయ్ నీతో మాట్లాడలేదనా, కోపం వచ్చిందా రుద్దు నీకు? చూడు హాయ్ హాయ్ చెప్పునా, ఏం చేస్తాడా, దొల్లాడ్డం దోగాడ్డం మాట్లాడి పాండురంగా విట్టల పండరినాథ విట్టల క్లాప్స్ కొడుతున్నాడా? ఇట్లా కొడతాడు. ఇంకా ఇది ఉంది కదా చెయ్యి. ఆయనకి ఇప్పటి నుంచి మన ఏమంటారు అంతా నేర్పించేస్తున్నాం అనమాట. సనాతన ధర్మాలు అన్ని పాటించాలి మనోడు. మొత్తం ఇంట్లో ఆయనకి హనుమాన్ చాలీసా మన శ్లోకాలు అన్ని పెట్టి వదిలేస్తాం ఇప్పటి నుంచి. ఎందుకంటే పిల్లలకి ఈ ఏజ్ నుంచి నేర్పిస్తేనే కరెక్ట్. అది మాత్రం నిజమే. ఎంత క్యూట్ ఉన్నాడు, నన్ను పట్టించుకోవట్లేదు నన్ను పట్టించుకోండి అన్నట్టు ఒక నిమిషం అరిచి కామ్ అయిపోయాడు. ఓకే, సో అంటే మీరు వచ్చారు అమ్మ కాబట్టి రిసీవ్ చేసుకుంటుంది, కూతురుని వదిలేలేక. కానీ అన్న తమ్ముళ్ళు అంత ఈజీగా ఏ ఇంట్లో చూస్తాం అక్క? నిజం చెప్పండి, ఏ ఇంట్లో దగ్గరికి పిలిచి ఏం కాదక్క మేము ఉన్నాం నేను చూసుకుంటాం అని చెప్పే తమ్ముళ్ళు ఎంతమంది ఉంటారు, ఎంతమంది అన్నలు ఉంటారు? అలా చాలా తక్కువ ఉంటారు అనుకుంటున్నా. అంటే రేపు ఎట్లయిందంటే ఒక ఆడపిల్ల గొడవ వేసి వచ్చిందంటే అదొక మాకు భారము, అదొక మాకు ఇన్సల్ట్నెస్, అంటే మా పరువు పోతుంది అనేసి అనుకుంటారు. కానీ మా డాడీ ఫస్ట్ చెప్పాలంటే డాడీ తర్వాత అమ్మ తర్వాత వెంకట తర్వాత శివ. సో నన్ను ఏ ఒక్క రోజు డే 1 గిట ఇప్పటిదాకా ఒకటి ఆ లోటు అని మీద, అంటే నువ్వు ఇట్లా అయిపోయేసి వచ్చినావు అన్న ఒక చిన్న చూపుతో నన్ను ఇంతవరకు చూడలే. నాకు ఇప్పటికిట నన్ను ఆ ఇంటి పెద్ద కొడుకులానే చూస్తారు. మా డాడీ ఉన్నప్పుడు అట్లనే చూసిండు, మమ్మీ అట్లనే చూస్తుంది. ఇప్పుడు వెంకటగిట అదే అంటాడు, నువ్వు ఎంతైనా ఆడపిల్ల కానీ ఇంటి పెద్ద కొడుకు అక్క అంటాడు. సో అట్లనే మెయింటైన్ చేసుకుంటా. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడపిల్లలు గిట ఎవరైనా సరే గొడవలు కామన్. ఒకవేళ మరీ ఎక్కువైతున్నాయంటే అమ్మగారి ఇంటికి వెళ్ళడం కానీ ఎట్టుగుడక పోయినామని చెప్పి వాళ్ళకి భారంగా ఉండకుండా మనదేందో మనం సంపాదించుకుంటా మనం సెల్ఫ్గా బతికితే ఏ అమ్మగారు మన ఇంట్లోకించి పోవనేసి అన్నారు. అరే ఆమెదేదో ఆమె చేసుకుంటుంది, ఆమె చేసుకుంటుంది, ఆమె చేసుకుంటుంది, మనకి చూస్తూ అట్లా కొంచెం ఉంటుంది. మరీ కొంతమంది ఎట్లా అంటే పోయి మొత్తానికి అట్లా ఉండకుండా ఎవరైనా చెప్తున్నది, ఏ ఆడపిల్లైనా సింగిల్ పేరెంట్ అయినాము అన్న బాధపడే కన్నా అరే మనం ఏం కోల్పోయినాం, మనకి ఏదొచ్చు, మనకు ఏదో ఒకటి ఉంటే టాలెంట్, సో దాన్ని బయట పెట్టాలి, ఆ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలి. మనం అంటే ఏందో, ఎవరైతే మనని వదులుకుర్రో వాళ్ళకి మనం అంటే ఏందో చూపించాలి. డాడీ ఫస్ట్ రోజు అన్న మాట గుర్తుంది అక్క, మీరు వచ్చేస్తా అన్నప్పుడు ఏమన్నారు? ఏం బాధపడకు వచ్చేసి మేము మాట్లాడతాం అన్నాడు. అంటే ఎట్లా అంటే లైక్ నేనేమనుకున్నా అంటే ఒకవేళ వీళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే నా పరిస్థితి ఏంటి, నా పాపది ఏంటి అని అనుకున్నా. కానీ కాకి పిల్ల కాకికే ముద్దంటారు కదా, ఎవరెన్ని ఏం మాట్లాడినా కూడా మా డాడీ ఒకటే అన్నాడు, నువ్వేందో మాకు తెలుసు, ఫస్ట్ వచ్చేసి మాట్లాడదాం, ఏదైనా ఉంటే మాట్లాడదాం కూర్చొని అంతే. మన ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నట్టు మన రోడ్లలో వాళ్ళు ఒప్పుకోరు, మన ఇంట్లో ఎంత బాగున్నారు ఎప్పటికీ ఒప్పుకోరు. అది వాళ్ళకి అగెనెస్ట్ గానే ఉంటాం మనం ఎప్పటికీ. మంచి జరిగితే అవి మంచి అంటారు, చెడు జరిగితే చెడు అంటారు. సో సొసైటీ తోటి అస్సలకే పట్టించుకోవద్దు. ఒకప్పుడు అదే ఏరియాలో అబ్బా ఈమె నా గొడవ వేసి వచ్చింది అని అంటే ఎవరో నేను తెలియనట్టు పక్కకించి వెళ్ళిపోయిన వాళ్ళకి ఉన్నారు. బట్ ఇప్పుడు అదే ఏరియాలో ఆమె మాకు తెలుసు మా ఇంటి దగ్గరనే ఉంటుంది అని చెప్పుకొని తిరిగేటోళ్ళు గిట ఉన్నారు. గౌతమి మా రోడ్లోనే ఉంటుంది, మేమే మా చుట్టాల వాళ్ళ చుట్టాలమ్మాయి అని కూడా చెప్పుకొని చెప్తారు తెలుసు. చుట్టాల వాళ్ళ చుట్టాలమ్మాయి. నాకు అసలు వాళ్ళు ఎవరో గిట చిన్నప్పుడు స్నేహాలు గుర్తుకులేని వాళ్ళు గిట నన్ను గుర్తుపట్టలేవా అని అడుగుతారు ఇప్పటికి. ఓకే నైస్, అది కదా గెలుపంటే, ఆ మాత్రం ఉండాలి. కానీ ఇది గిట కాదురా, ఇంకా చాలా ఉంది సాధించాల్సింది, చూపించాల్సింది. ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏంటో, మాస్టర్ మైండ్ ప్లాన్ ఉన్నట్టుంది. చాలా పెద్ద ఉంది. సీక్రెటా? కాదు పల్లవక్క, గౌతమ్ అక్క వచ్చేటప్పటికి మీరు ఇంట్లోనే ఉన్నారు కదా, ఏ వదిన మరదళ్ళైనా వెంటనే అందరికి వచ్చే క్వశ్చనే, నాకు తెలిసిన విషయం అయినప్పటికీ జనాలకు తెలియాలి కాబట్టి, వదిన మరదలు అనగానే
అబ్బా వచ్చిందిరా నాయన ఇంటికి మళ్ళీ ఇప్పుడు ఎవరు పడతారు ఈమెతోటి అనే అనుకోవాలి బేసిక్గా. మీరు అప్పుడు ఎలా తీసుకున్నారు? నేనైతే అస్సలు అనుకోలే. ఒక అక్కలాగానే అప్పటి నుంచి స్టార్టింగ్ లోంచి నాకు చెల్లెలాగానే చూసింది, అక్కలాగానే చూసిన అక్క, కానీ ఇట్లా వదిలే మడదల్లాగా అయితే అస్సలు చూసుకోలేము మేము. ఓకే, ఫస్ట్ రోజు నుంచి ఇంతే ఉండేనా మీరు? స్టార్టింగ్ అక్క అక్కడ ఉన్నప్పటి నుంచి మాకు అక్కడ బయటికి తీసుకోపోవడం, మాకు బయట తిప్పడం, అంటే ఇక్కడ హాలిడేస్కి వచ్చినాం అనుకో కదా మేమిద్దరం చిల్ అవుతాం ఇక అప్పటి నుంచి. అంటే మా కోసం వెయిట్ చేస్తున్నాయి, పెద్దక్క కోసం నా కోసం పల్లవి వెయిట్ చేస్తున్నాయి. ఎప్పుడు అక్క వాళ్ళు వస్తారా, నన్ను బయట తీసుకోతారా, మేము తిరుగుతామా, ఒక ఎంజాయ్మెంట్ స్టార్ట్ అవుతుందా ఫ్యామిలీ అంటే. కలిసినాం అనుకో ఫెస్టివల్ ఇక అందరికి పండుగలు వస్తేనే పండుగ, కానీ మన ఇంట్లో ఒకసారి కలిసినాం అనుకో పండగ. అందుకే అప్పటి నుంచి బాగా ఇద్దరు ఇష్టంగా తిరిగేవాళ్ళు. ఏంటి బాగా నచ్చే క్వాలిటీ మీకు గౌతమ్ అక్కలో? అప్పుడు చెప్పిన అది వేరే. అప్పుడు నాకు ఒక్కదానికే చెప్పారు, ఇప్పుడు కూడా నాకు ఒక్కదానికే చెప్తే సరిపోదు కదా. కోపం పడుతుంది, ఒక అర్ధ గంట పడుతుంది, తర్వాత కూల్ అయిపోతుంది, వచ్చి మాట్లాడుతుంది, ఆమె వస్తుంది. ఇప్పుడైతే ఒకప్పుడన్నా నాతో మాట్లాడడానికి చిల్లు ఉంటుండే, ఇప్పుడు నాకున్న ఈ ఫ్రస్ట్రేషన్ నాతో మాట్లాడడానికి అందరు భయపడుతున్నారు. అయ్యో అంటే ఇటు అటు ఆ టెన్షన్, బిజినెస్ అంతే. అందుకని పరిగెట్టిస్తుంది అందరినీ కలిపి. పర్లేదు గౌతమ్ అక్క చూడదు. అక్క మీరు చూడకండి, మీరు మరీ అంటే అమ్మవార్ల భయపెట్టేస్తే పాపం కదా. చిన్న పిల్లలు కదా మేము, ఏం భయపట్టి అక్క చూడడానికి నిజంగా చిన్న పిల్లల్లా ఉన్నారని మీరు చిన్న ఇప్పుడే కాంప్లిమెంట్ ఏమొచ్చింది తెలుసా మన స్టాఫ్, అక్క ఇప్పుడే కొత్త పిల్లనట్టున్నది అక్క అని అనేసి అన్నారు. 13 సంవత్సరాల 14 సంవత్సరాల 12 ఇయర్స్ అయింది, కొత్తగా పెళ్ళైనట్టున్నారంట. అసలు శైలు గారు ఇప్పుడు కూడా చూడండి, నాకు ఇప్పుడు కూడా వీళ్ళిద్దరే ఒక జట్టు, మీరు ఎప్పుడు సపరేట్ అనే అనిపిస్తా ఉంటది. అదిగో ఎందుకని నన్ను అడుగుతున్నారు. మాట్లాడిపిస్తాను. స్టార్ట్. 1 2 3 ఇప్పటిదాకా అంతా విన్నారు కదా. మరి అక్కకి ఈ అక్కకి ఇద్దరు మీరు చాలా లేట్గా పరిచయం అయ్యారు కదా. ఇంటికి వచ్చిన తర్వాత ఎప్పుడైనా మిమ్మల్ని దూరం పెడుతున్నారని గానో, లేకపోతే మా గౌతమ్ అక్క గురించి ఎందుకు ఇప్పుడు అని ఈమెతో మాట్లాడితే ఏమైద్దో మనకెందుకులే సైలెంట్గా వెళ్ళిపోదాం, ఇలాంటి సిచ్యువేషన్స్ లేవు కాదు అని కాకుండా కొంచెం ఎలా పెట్టాను చెప్పండి. అట్లా ఏం లేదు, అంటే ఒక్కొక్కసారి ఇట్లా టెన్షన్ ఉంటుంది కదా, అప్పుడప్పుడు కొంచెం భయం వేస్తుంది ఏమైనా అడగాలంటే, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతా. అసలు ఇప్పుడు తెలుసా, ఒకప్పుడు నాది పల్లవి బాండింగ్ ఫుల్ ఉంటుండే, ఇప్పుడు నేను ఈ వర్క్ టెన్షన్ లో నేను పైనకించి అసలు దిగడమే లేదు, ఇంకా నాకు పైన అదే అయిపోతుంది కదా. ఇప్పుడు వీళ్ళిద్దరు బాండింగ్ సూపర్ అనమాట, నిజంగా చెప్తున్నా, ఇద్దరు బాండింగ్ ఇప్పుడు సూపర్. అంటే ఏ తోటి కూడా ఒకప్పుడు మనది ఎట్లా ఉందంటే వదిన మరదలు అంటే ఇట్లా ఉండాలని నేర్చుకున్న సమాజం, ఇవాళ తోటి కోడలు అంటే ఇట్లుండాలని నేర్చుకోవచ్చు అనమాట. వీళ్ళిద్దరిని చూస్తే అంత బాండింగ్ వీళ్ళిద్దరిది. నేను కొంచెం నాకు నేనే దూరం అవుతున్నా, అంటే ఈ వర్క్ ప్రెజర్లో నేను కిందకి వెళ్ళట్లేదు, కింద ఉండట్లేదు. సో వీళ్ళిద్దరు బాండింగ్ అయితే నేనే చెప్తున్నా, జడ్జిమెంట్ వీళ్ళిద్దరు సూపర్ అని చెప్తా, తోటి కోడలు ఇద్దరు. ఓకే, మీ తోటి కోడలను కొన్ని ప్రశ్నలు వేసి పరీక్షిస్తాను నేను. ఓకేనా? పల్లవి యొక్క బర్త్డే ఎప్పుడు శైలు గారు చెప్తారా మీరు? February 13th. రాంగ్ ఆన్సర్ అంట. 12 కన్ఫ్యూజ్. 12 అయిపోయింది. మీరేమో ఓకే, 5 questions, 3 questions పాస్ అయితే ఓకే. సెకండ్ క్వశ్చన్, ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఫేవరెట్ ఫుడ్ చెప్తాను. ఏంటిది నాకు తెలియదు. అంటే బయట ఫుడ్, అవుట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని దారుణాలు సార్ ఇది. అది ఒక్కటి కాదు, బయట చాలా ఇష్టం. ఇంట్లో ఫుడ్ ఏ చూసినా బయట ఫుడ్ అంటే అన్ని ఫేవరెట్. కాదు, బయట ఫుడ్ తినే వాళ్ళకి కొంచెం లావు ఉండాలి కదా, మీరేంటి మరి కడుపుకి పోదు బయటికి. ఓకే, మీరు చెప్పండి, శైలు గారి బర్త్డే ఎప్పుడు? December 5th. కరెక్టా? ఫేవరెట్ ఫుడ్ నూడిల్స్. ఫేవరెట్ కలర్ అయితే బ్లూ కలర్ అనుకుంటా. గ్రీన్ కదా? గ్రీనా? లేదు, మళ్ళా పర్పుల్ కలర్ అంట. పోయింది థర్డ్ క్వశ్చన్. ఫేవరెట్ కలర్ ఏంటి? గ్రీన్. గ్రీనా? మీ ఇద్దరు కలిసి ఇప్పుడు గౌతమ్ అక్క గురించి అడిగితే చెప్పండి. ఎంత ప్రేమ. ఈజీ అడుగు పైస. ఓకే, ఎప్పుడు గౌతమ్ అక్క బర్త్డే ఎప్పుడు? August 30. 20. 29 అంటలే, నేను ఇంకా అనలేదు. శైలుది అయిపోయిందా? అదిగో నేను అనలే, శైలు చెప్పేసింది ఆల్రెడీ. నేను అనలే, అయ్యో ప్రామిస్ నేను అనలే. 29th అన్నారు మీరు. 29th
అక్క బర్త్డే అప్పుడే 29th అక్క 30. ఎందుకంటే అక్క శామ్ బర్త్డేనే చేసుకుంటది, అక్క బర్త్డే నా చేసుకో. బర్త్డే చేసుకొని శాందే చేస్తా. కాదు ఎందుకు అయితే అక్క నేనే birthday correct. ఎందుకు చేసుకో అంటే ఆమె రానంత వరకు నాకు బర్త్డే అంటే అవును బర్త్డే కదా చేసుకోవాలని. ఎప్పుడైతే ఆమెకు జన్మనిచ్చినో అప్పటి నుంచి ఆమెదే నా బర్త్డే అనుకుంటా. అంటే ఆమె బర్త్డే చేసి రాలిగా అట్లా ఆమెకి ఏం కావాలో అది ఇచ్చేసి ఆ రోజు సెలబ్రేషన్ చేస్తే కథ నా బర్త్డే అంత ఇంట్రెస్ట్ ఉంది. ఆమెకి ఏం తక్కువ కాకుండా చూడాలి. ఎందుకు దేనికి కరెక్ట్? కరెక్ట్ 29. చెప్పలే మీరు పలికేదే తిరుగులేని వేదం అంతే కదా. ఓకే, అక్క ఫేవరెట్ ఫుడ్ ఏంటి? బిర్యానీ ఉంటుంది, దోశ ఉంటుంది, పనీర్ దోశ ఉంటుంది, మిల్ మేకర్ బిర్యానీ ఉంటుంది, మెత్త రైస్ ఉంటుంది. మొత్తం అన్ని ఇంట్లో ఏం చాలా లిస్ట్ ఉంటాయి అక్క. అన్ని చెప్పేయండి. ఫేవరెట్ కలర్ ఏంటి? ఇగో ఇది ఉంటుంది, ఇదే ఉంటుంది. ఎక్కువైతే అల్మారీ నిండా ఇదే ఉంటాయి కలర్. వైన్ పర్పుల్. గౌతమ్ అక్కకి మొత్తం ఇంట్లో ఎవరు ఫేవరెట్ పర్సన్? ఒక్కరే, శామ్ అంతేనా? శామ్ తర్వాత పాప, డాడీ, కానీ ఇప్పుడు పర్లేదు. ఇప్పుడు పల్లవి ఇప్పుడు థర్డ్ జరిగిన అంటే అక్క వాళ్ళకి ఎవరు ఇచ్చావు కదా. ఇది చిన్న ఇది బాండింగ్ ఎట్లా అంటే బాధగా ఇప్పుడు వైషు పిలుస్తే ఎందుకు వచ్చినా వేరే వాళ్ళు పిలుస్తే ఎందుకు పోలే. వైషు బాండింగ్ నా బాండింగ్ ఏంటంటే డే 1 వైషు తోటి ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది. అప్పటిదాకా మన ఛానల్ ఒక రేంజ్ ఉంది, బట్ వైషు నుంచి ఇంటర్వ్యూ స్టార్ట్ అయినాక ఇంకా ఒక రేంజ్లో పోయింది. సో మనకి ఎవరైతే ఫస్ట్ ఉంటారో వాళ్ళే మన ఇంపార్టెంట్. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి ఎందుకు పోలే, వైషు దగ్గరికి ఎందుకు వచ్చినా అంటే ఆన్సర్ ఇప్పుడు ఇద్దరిట్లో ఎప్పటి నుంచో ఉంది కదా. ఇది ఈమె ఫేవరెట్. వెంకట్ శివకి చెప్పాలి కదా తమ్ముళ్ళు, కానీ నేను వాళ్ళకి చెప్పా. కాదు, ఇప్పుడు నేను ఏడవకూడదు, నేను ఏడిపించే పొజిషన్ నాది. మీరు నన్ను ఏడిపించడానికి ట్రై చేయకండి. వెంకట్ శివ ఫేవరెటా పల్లవి ఫేవరెటా అంటే ఇటు నేను మరదలే ఫేవరెట్ అంట. వెంకట్ గారు, శివ గారు, మీరు ఈ ఇంటర్వ్యూ చూసినట్లయితే మీ అక్క కాదని ఏమైనా సర్టిఫికేట్ రాసి ఇచ్చేసేయండి. ఓకేనా? చెయ్యి అక్కని. ఓకే, శివ గారా వెంకట్ గారా ఇప్పుడు చెప్పండి. అన్న తమ్ముళ్ళేనా? 2 కళ్ళు నావే కాబట్టి ఇద్దరు ఇష్టం. ఒక ఆన్సర్ రాదు, ఎప్పుడు రాదు కదా. అది రాదు. ఓకే, అమ్మ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అసలు ఏం మాట్లాడుతున్నారు ఇంట్లో? ఫుల్ హ్యాపీగా ఉంది ప్రస్తుతం చెప్పాలంటే. ఎందుకు? ఈడి దిక్కులు ఒకటి హ్యాపీ ఓకే. దారి వచ్చిందని, ఇంకొకటి ఏదైతే మేము అనుకున్నవి మాట్లాడక శైలు గారు మాట్లాడుతున్నారు, విన్నాం అనుకునేసరికి వాడు ఏడుస్తున్నాడు.